హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఈకో ఫ్రెండ్లీ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ హోమ్ మేడ్ కలర్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కలర్స్ ని తయారు చేసుకోవడం చాలా ఈజీ, ఎవరైనా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి కావాల్సిన రంగుల్లో చాలా తక్కువ ఖర్చుతో ఈ కలర్స్ ని తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యాన్ని తీసుకుని వీటిని మిక్సీలో కానీ మరపట్టించి కానీ మెత్తటి పౌడర్ లా చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ బియ్యం పిండిని మరపట్టించింది తీసుకున్నాను. ఎందుకంటే మిక్సీలో కంటే మరపట్టించింది అయితే స్మూత్ గా ఉంటుంది. అంతేకాదు ఎక్కువ క్వాంటిటీలో కూడా మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కలర్స్ ని. ఇదే ప్రాసెస్ లో ఇసుకతో కూడా చేసుకోవచ్చండి. సో ఇసుక కన్నా బియ్యం పిండి అయితే కొన్ని రకాల జీవులకి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో 1 కప్పు బియ్యం పిండిని వేసి ఇందులో ఫుడ్ కలర్ ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ ని మనం డార్క్ కలర్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కలర్ వేసుకోండి. మనకి లైట్ గా కావాలనుకుంటే కొంచెం తక్కువ కలర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఇది బాగా కలిసేటట్టు మిక్స్ చేయాలి. ఇక్కడ వాటర్ ఎందుకు వేస్తున్నామంటే ఫుడ్ కలర్స్ కాబట్టి వాటర్ వేస్తేనే కలర్ జనరేట్ అవుతుందండి. సో అందుకే 4-5 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు మనం మిక్సీని ఆన్ చేసినట్లయితే తొందరగానే మనకి కలర్ అనేది జనరేట్ అయిపోతుందండి. సో ఇక్కడ చూసారు కదా, కలర్ అయితే ఇలా వచ్చింది. మీకు ఇంకా డార్క్ కలర్ కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇదే కలర్ కావాలనుకున్నాను కాబట్టి సరిపోయింది. ఇదే ప్రాసెస్ లో చేతితో కూడా కలుపుకోవచ్చండి. సో చేతితో కలిపినట్లయితే మనకి అంతగా కలర్ అనేది జనరేట్ అవ్వదు. మిక్సీలో అయితే చాలా తొందరగా కలర్ అనేది వస్తుంది. ఇదే ప్రాసెస్ లో మన ఇంట్లో ఉండే ఉజాలతో కూడా కలర్ తయారు చేసుకోవచ్చండి. ఇది బ్లూ కలర్ వస్తుంది. దీన్ని కూడా మిక్సీలో వేసి 2 రౌండ్లు తిప్పినట్లయితే మనకి కలర్ జనరేట్ అవుతుంది. ఫుడ్ కలర్స్ ఉజాలతోనే కాదండి, ఇంట్లో ఉండే పసుపు కుంకుమలతో కూడా మనం ఈ విధంగా కలర్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. అన్నింటికి ఇదే ప్రాసెస్ ఉంటుందండి. ఇలా తయారు చేసిన కలర్స్ ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా పరిచి ఎండలో ఉంచాలి. 3 లేదా 4 గంటల పాటు ఎండలో ఉంచాలి. ఇవి ఎంత ఎక్కువ ఎండితే అంత ఎక్కువ కాలం మనకి నిల్వనేవి ఉంటాయండి. అంటే తొందరగా పురుగు లాంటివి పట్టకుండా ఉంటాయి. అంతేకాదు ఏదైనా డిజైన్ వేయడానికి కూడా చాలా కంఫర్ట్ గా చేతిలోంచి బాగా జారుతూ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇవైతే ఇలా ఎండాయి. మనం ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసాం కదా, వాటి ప్రభావం వల్ల ఇవి ఎండిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న ఉండలుగా కట్టి ఉంటాయి. వాటిని చేతితో నలిపినా కూడా మనకి ఫైన్ పౌడర్ లా అవుతుంది. ఇదంతా మనకి కష్టం అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్ లో వేసి ఒక 2 రౌండ్లు తిప్పుకోండి. ఇలా తిప్పుకున్నట్లయితే ఇవి ఫైన్ పౌడర్ లా తయారైపోతాయి. మనకి ఎక్కడా కూడా ఉండలు లాంటివి అనేవి ఉండవు. వీటిని అప్పటికప్పుడు అంటే 2-3 రోజుల్లో యూజ్ చేసి ఇలా ఉంటే మిక్సీ పట్టవలసిన పని లేదండి. ఇలాగే మనం ముగ్గు వేసేసుకోవచ్చు, వచ్చేస్తుంది. లేదు మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకో అంటే 2 to 3 months లేదా 6 months వరకు కూడా నిల్వ ఉండాలి అంటే వీటిని ఒకసారి మిక్సీ జార్ లో వేసి 2 రౌండ్లు తిప్పుకోండి. ఇది ఫైన్ పౌడర్ లా అయిపోతుంది. ఇలా తయారైన కలర్స్ ని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఏదైనా ప్లాస్టిక్ కవర్స్ లో కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్స్ లో కానీ వేసి వీటిని స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో చేసుకుంటే కనుక ఈ ప్రాసెస్ అయితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా హోమ్ మేడ్ రంగోలీ కలర్ ని తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బ్లాక్ రంగోలీ కలర్ ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇది ముగ్గుల్ని హైలైట్ చేయడానికి లేదంటే ముగ్గుల్లో నింపడానికి చాలా బాగుంటుందండి. ముగ్గు అందాన్ని మార్చేస్తుంది అన్నమాట. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం బొగ్గుని తయారు చేసుకోవాలి. దీనికోసం స్టవ్ పైన కొబ్బరి చిప్పల్ని కాల్చి బొగ్గుల్ని తయారు చేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఇలా కొబ్బరి చిప్పలు అవైలబుల్ గా లేకపోతే ఇస్త్రీ చేసే బొగ్గులు కూడా తీసుకోవచ్చండి. అవి మనకి ఇస్త్రీ బండి దగ్గర అవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం మనీ పే చేసి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని ఈ రంగోలీ కలర్ ని చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా బొగ్గు తయారు చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఒక ప్లేట్ లో వేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. నేను ఇక్కడ 3 కొబ్బరి చిప్పలను అయితే తీసుకున్నాను. 3 కొబ్బరి చిప్పల్ని ఇలా కాల్చి బొగ్గు చేశానండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి
ఇప్పుడు ఈ బొగ్గులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోండి. మీకు బొగ్గు క్వాంటిటీని బట్టి బియ్యపిండి వేసుకోండి. నేనైతే ఇక్కడ ముందుగా 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అనమాట. అంతా ఒకసారి వేసేయకుండా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పండి. ఇలా తిప్పి మళ్ళీ ఇంకో 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేయండి. వాటర్ వేయకపోతే ఈ పిండి నల్లగా అవ్వదండి. సో వాటర్ వేసి దీన్ని మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత నల్లగా ఉందో. ఇలా బియ్యపిండి వేసి వాటర్ వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని బాగా చేత్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఎండలో ఒక రోజంతా పెట్టాలన్నమాట. మంచి ఎండలో ఒక రోజంతా పెట్టినట్లయితే రంగోలీ కలర్ మంచి బ్లాక్గా షైనింగ్గా అవుతుంది. ఇలా అయితే నేను ఒక రోజంతా మంచి ఎండలో పెట్టాను అన్నమాట. చూసారు కదా రంగోలీ కలర్ మంచి బ్లాక్గా షైనింగ్గా తయారైంది. ఇప్పుడు దీన్ని మనం ముగ్గులు పెట్టుకోవచ్చు, లేదంటే ముగ్గుల్లో ఫిల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ బ్లాక్ రంగోలీ కలర్ తయారీ విధానం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.